వెల్కమ్ టు యోయో టీవీ. పలు వ్యూహాత్మక నిర్ణయాలతో రేవంత్ సర్కార్ పాలన సాగుతోంది. సంచలన నిర్ణయాలు తీసుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. తెలంగాణలో మరోసారి భారీగా ఐఏఎస్ల బదిలీ చేపట్టింది. 13 మంది ఐఏఎస్ అధికారులకు స్థానభ్రంశం కల్పిస్తూ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీలో భాగంగా ప్రస్తుతం తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ కు కీలక బాధ్యతలు అప్పచెప్పారు. యువజన సర్వీసులు, టూరిజం అండ్ కల్చరల్ సెక్రటరీగా స్మితా సబర్వాల్ ను నియమిస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రొహిబిషన్ ఎక్సైజ్ కమిషనర్ గా ఉన్న శ్రీధర్ ను బీసీ వెల్ఫేర్ సెక్రటరీగా నియమించింది ప్రభుత్వం. పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ సెక్రటరీగా కొనసాగుతోన్న అనితా రామచంద్రన్ ను మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిగా అనితా రామచంద్రన్ బదిలీ చేశారు. ఇక ట్రాన్స్పోర్ట్ కమిషనర్, జిహెచ్ఎంసీ తాత్కాలిక కమిషనర్ గా నియమించిన ఇలాం భర్తీని పూర్తి స్థాయి కమిషనర్ గా నియమించింది సర్కార్. ఇక మైన్స్ అండ్ జియాలజీ సెక్రటరీ సురేంద్ర మోహన్ ను ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గా బదిలీ చేశారు. ఫైనాన్స్ ప్లానింగ్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ ను ట్రాన్స్క్రో సిఎండి గా బదిలీ చేశారు. డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీగా ఆయన అదనపు బాధ్యతలో కొనసాగుతారు. మరోవైపు పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న చెరువు హరికృష్ణను ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ గా ప్రభుత్వం నియమించింది. వెయిటింగ్ లో ఉన్న మరో ఐఏఎస్ శ్రీజనను పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ డైరెక్టర్ గా నియమించారు. లేబర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గా ఉన్న కృష్ణాదిత్యను ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సెక్రటరీగా బదిలీ చేశారు. లేబర్ కమిషనర్ గా సంజయ్ కుమార్ కు పోస్టింగ్ ఇచ్చారు. మరోవైపు ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ ను జేఏడీ సెక్రటరీగా నియమిస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అత్యంత కీలక బాధ్యతలు నిర్వర్తించిన స్మితా సబర్వాల్ కు రేవంత్ రెడ్డి సర్కారులో ప్రాధాన్యత లేని శాఖను కేటాయించారని పెద్ద ఎత్తున కామెంట్స్ వినిపించగా, ప్రస్తుతం టూరిజం అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్ సెక్రటరీగా బాధ్యతలు అప్పజెప్పడంపై ఆమె అభిమానులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. స్మితా సబర్వాల్ ఏ శాఖలో ఉన్నా తనదైన వర్కింగ్ స్టైల్లో ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేస్తారన్న టాక్ ఉంది. కాగా ఇప్పుడు అత్యంత ప్రాధాన్యం ఉన్న టూరిజం అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్ కు స్మితా సబర్వాల్ కు సరిగ్గా సెట్ అవుతుందంటూ అంటున్నారు. మరి కొంతమంది మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఏదో ప్లాన్ తోనే స్మితాకు ఈ పదవి ఇచ్చారని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇందులో ఏది నిజమో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.